ఫ్రెండ్స్ రీసెంట్ గా అయితే నేను అమెజాన్ నుంచి ఒక 5 యూస్ఫుల్ గ్యాజెట్స్ అయితే కొన్నాను. వీటి ప్రైస్ కూడా ఎక్కువ అయితే ఉండదు, 100 నుంచి 150 రూపాయల మధ్యలో వీటి ప్రైస్ అయితే ఉంటుంది. కాకపోతే ఈ గ్యాజెట్స్ అనేటివి మనకి చాలా బాగా ఉపయోగపడతాయి. మీ డైలీ లైఫ్ లో ఇందులో ఏదో ఒక గ్యాజెట్ మీకు చాలా బాగా ఉపయోగపడే గ్యాజెట్ అయితే ఉంటుంది. ఈ గ్యాజెట్స్ ఏంటో తెలుసుకోండి, వీటి వల్ల యూజ్ ఏంటో మీకైతే ఈ వీడియోలో చాలా క్లారిటీగా చెప్పడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఇలాంటి ఇంట్రెస్టింగ్ గ్యాజెట్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఒక లైక్ చేయండి, బెల్ ఐకాన్ ఎనేబుల్ చేయండి. ఇంకా చాలా అయితే రాబోతున్నాయి, వాటన్నిటిని మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు చేయాల్సింది సబ్స్క్రైబ్ అలాగే బెల్ ఐకాన్ ని ఎనేబుల్ చేయండి. ఈ కంటెంట్ మీకు యూస్ఫుల్ గా ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తేనే సబ్స్క్రైబ్ లైక్ అయితే చేయండి. ఫస్ట్ అయితే ఈ గ్యాజెట్స్ ఏంటి, వీటి వల్ల యూజ్ ఏంటి అని మీరు తెలుసుకోండి. వీటి ప్రైస్ కూడా మీకు తక్కువ అయితే ఉంటుంది, 100 నుంచి 150 రూపాయల మధ్యలో అయితే ఉంటుంది. ఈ 5 గ్యాజెట్స్ అయితే నాకు చాలా బాగా ఉపయోగపడ్డాయి, యూస్ఫుల్ గా అనిపించాయి కాబట్టి మీకైతే చెప్తున్నాను. అలాగే ఒకవేళ మీకు ఈ గ్యాజెట్స్ ని కొనే ఉద్దేశం ఉంటే కింద డిస్క్రిప్షన్ లింక్స్ అయితే ఉంటాయి, వాటిని యూస్ చేసుకోనండి. ఇక లేట్ చేయకుండా మనం ఈ బాక్స్ లో ఉన్న గ్యాజెట్స్ ఉంటే చూసేద్దాం. అంతకంటే ముందు ఫస్ట్ అయితే ఈ బాక్స్ నుంచి ఇంకో బాక్స్ అయితే తీయాలి, ఎందుకంటే 100 నుంచి 150 రూపాయల గ్యాజెట్స్ కాబట్టి మనకి చాలా చిన్న సైజులు అయితే ఉంటాయి. నేనైతే వీటన్నిటిని ఓపెన్ చేస్తాను గ్యాజెట్స్, వీటికి సంబంధించిన బాక్సులు అలాగే కవర్ అయితే ఇక్కడ అయితే ఉన్నాయి. ఫస్ట్ అయితే నేను యూజ్ చేస్తాను గ్యాజెట్స్ ని, ఎందుకంటే ఫస్ట్ చెక్ చేయాలి కాబట్టి చెక్ చేసి ఏ గ్యాజెట్ ఎలా యూజ్ అవుతుంది అలాగే మనకి ఎంత వరకు పనికి వస్తుందని మొత్తం చెక్ చేసి మీకు చెప్పడం జరుగుతుంది. వీటికి సంబంధించిన బాక్సెస్ కవర్స్ అయితే ఇక లేట్ చేయకుండా ఈ బాక్స్ నుంచి మనం అయితే ఫస్ట్ గ్యాజెట్ అయితే తీసేద్దాం. ఫస్ట్ గ్యాజెట్ చూసుకుంటే మొబైల్ హోల్డర్. దీని వల్ల చాలా యూజ్ అయితే ఉంది. చాలా మంది మొబైల్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఏం చేస్తుంటారంటే మొబైల్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు పక్కన టేబుల్ లేకపోయింది అనుకోండి, ఛార్జింగ్ అడాప్టర్ మీద మొబైల్ పెడుతూ ఉంటారు. బట్ ఇలా పెట్టడం వల్ల పొరపాటున అది జారి కింద పడింది అనుకోండి, డిస్ప్లే బ్రేక్ అవుతుంది. డిస్ప్లే బ్రేక్ అయితే మనకి వేలు ఖర్చు అయితే అవుతుంది. మనకి 3000, 4000, 5000, కొన్ని ఐఫోన్స్ లో చూసుకున్నా మనకి 20,000, 30,000 కూడా అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అందుకోసమే ఈ హోల్డర్ అయితే యూజ్ చేయాలి. మీరు ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఆ బోర్డు పక్కన ఈ మొబైల్ హోల్డర్ అయితే మీరు అటాచ్ చేయండి. దీంతో పాటు ఒక స్టిక్కర్ అయితే మీకు అయితే ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. 2-in-1 స్టిక్కర్ ఉంటుంది. ఒక సైడ్ మీరు ఈ హోల్డర్ కి అయితే స్టిక్ చేయండి, ఇంకో సైడ్ మీరు వాల్ అంటే గోడకైతే స్టిక్ చేయండి. ఇలా గోడకైతే మీరు వీళ్ళు ప్రొవైడ్ చేసే స్టిక్కర్ యూజ్ చేసి స్టిక్ చేయొచ్చు. అలాగే ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, ఇక్కడ మనకి 2 హోల్స్ ఉన్నాయి కదా, ఇందులో నుంచి మీరైతే మేకులు అయితే కొట్టండి గోడకి. ఇలా మేకులు కొట్టడం వల్ల ఇంకా స్ట్రాంగ్ ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. బట్ నేను రికమెండ్ చేసేది గోడకైతే మేకులు కొట్టండి, చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుంది. చాలా యూస్ఫుల్ గ్యాజెట్. ఈ ప్రొడక్ట్ సంబంధించిన లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఉంటుంది, మీరు చెక్ చేయండి. ఇక నెక్స్ట్ రెండో యూస్ఫుల్ ప్రొడక్ట్ చూసుకుంటే ఇది ఎలా యూజ్ అవుతుంది అంటే, చాలా మంది TWS ఇయర్ బడ్స్ అయితే వాడుతూ ఉంటారు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, TWS ఇయర్ బడ్స్ మనం పెట్టుకొని రన్నింగ్ చేసేటప్పుడు కానీ లేకపోతే వర్కౌట్ చేసేటప్పుడు కానీ ఎటైనా ట్రావెల్ చేసేటప్పుడు కానీ బైక్ మీద అవి ఎక్కడ పడిపోతాయో, కింద పడి పగిలిపోతాయో అని మనకంటూ ఒక భయం అయితే ఉంటుంది. కొంతమంది వేలు పెట్టుకుంటుంటారు, అవి కింద పడి పగిలిపోతే డబ్బులు అయితే వృధా అయిపోతాయి. అలాంటప్పుడు జస్ట్ ఇలాంటి ఒక ప్రోడక్ట్ ని మీరు కొన్నారనుకోండి, మీ మెడల్ అయితే వేసుకోవచ్చు నెక్ బ్యాండ్ లాగా. ఇలాంటి ఇయర్ బడ్స్ ని మనం ఇలా ప్లేస్ చేయొచ్చు. ఇలా ప్లేస్ చేసి ఈ రెండింటిని మనం ఇలా ప్లేస్ చేసి జస్ట్ మనం మెడల్ అయితే ఇలా వేసుకొని ఇలా నెక్ బ్యాండ్ లాగా అయితే యూస్ చేసుకోవచ్చు. పొరపాటున ఇయర్ బడ్ అనేది జారి కింద పడింది అనుకోండి, బట్ కింద అయితే పడిపోదు, దీనికి స్టిక్ అయి ఉంటుంది కాబట్టి మనం దీంట్లో ప్లేస్ చేసాం కాబట్టి చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుంది. ఇలా అయితే పడిపోతుంది, కింద అయితే పడిపోదు. అలాగే మనకి ఇరిటేట్ వచ్చింది అనుకోండి, జస్ట్ వీటిని ఇట్లా అటాచ్ చేయొచ్చు. అంటే మనకి మ్యాగ్నెటిక్ అయితే ఉంటుంది, వీటిలో ఇలా అటాచ్ చేసి నార్మల్ గా నెక్ బ్యాండ్ లాగా అయితే ఇలా అయితే వేసుకోవచ్చు. దీని ప్రైస్ కూడా మనకి 100 నుంచి 150 రూపాయల మధ్యలో అయితే ఉంటుంది. ప్రోడక్ట్ ని అయితే కొనొచ్చు, చాలా మంచి యూస్ఫుల్ ప్రోడక్ట్. దీనికి సంబంధించిన బైంగ్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో అయితే ఉంటుంది, మీరు కొనాలనుకుంటే కొనొచ్చు. ఇక నెక్స్ట్ మూడో యూస్ఫుల్ ప్రోడక్ట్ చూసుకుంటే మనకి ఈ మినీ LED లైట్ అని చెప్పొచ్చు. ఇది మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. దీని ప్రైస్ కూడా మనకి 100 నుంచి 150 రూపాయల మధ్యలో అయితే ఉంటుంది. దీని వల్ల మనకి యూజ్ ఏంటంటే, ఇది మనం 2-3 రకాల యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే దీన్ని క్యారీ చేయడం ఈజీ. మన బైక్ కిచెన్ గానీ లేకపోతే కార్ కిచెన్ గానీ ఇలా అయితే వేసుకోవచ్చు, మనం క్యారీ చేయొచ్చు. కిచెన్స్ వేసుకొని క్యారీ చేశాక ఒకవేళ మన నైట్ టైమ్ లో మనకి లైట్ తో యూజ్ ఉంటే ఇక్కడ మనకి ఒక బటన్ అయితే ఉంటుంది. ఈ బటన్ ని మనం సింగిల్ ప్రెస్ చేసాం అనుకోండి, మనకి లైట్ అయితే వస్తుంది. ఇంకొకసారి ప్రెస్ చేసాం అనుకోండి, నార్మల్ గా కొంచెం డిమ్ అయితే అవుతుంది. అలాగే మూడోసారి ప్రెస్ చేసాం అనుకోండి, ఇలా SOS అంటే మనం ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో ఇది యూజ్ చేసాం అనుకోండి, అవతల పర్సన్స్ కి అయితే మనం ఏదో ఆపదలో ఉన్నామని అర్థమైపోతుంది. ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో ఇలాంటి SOS అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. లైట్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది. అలాగే నార్మల్ టార్చ్ లైట్ లాగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అలాగే బాటిల్ క్యాప్ ఓపెనర్ కూడా మనకైతే యూజ్ అవుతుంది, ఇక్కడ నుంచి మనం యూజ్ చేసుకోవచ్చు. అలాగే బ్యాక్ సైడ్ మనకి మ్యాగ్నెటిక్ కూడా ఉంటుంది. మనకి మ్యాగ్నెటిక్ సంబంధించిన ఏదైనా ఐరన్ కి అయితే మనం స్టిక్ చేయొచ్చు. అలాగే స్టాండ్ లాగా కూడా మనకి యూజ్ అవుతుంది, స్టాండ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. మనకైతే చాలా యూస్ఫుల్. అలాగే దీంతో పాటు దీంట్లో మనకి ఇంకొక Type-C పోర్ట్ అయితే ఉంటుంది. ఈ Type-C పోర్ట్ నుంచి అయితే మనం ఛార్జింగ్ పెట్టాలి. మనకి దీనికి సంబంధించిన బాక్స్ లోనే ఈ కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, Type-C కేబుల్. మనం అయితే ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. చాలా యూస్ఫుల్
యూస్ఫుల్ గ్యాజెట్ మీరు కొనాలనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఉంటుంది, కొనండి. ఇక నెక్స్ట్ మనం 4వ గ్యాజెట్ కి అయితే వెళ్ళిపోదాం. ఇదే మనకి TDS మీటర్. ఈ TDS మీటర్ అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి, చాలా ఇంపార్టెంట్ మనకి ఇది. TDS మీటర్ అంటే చాలా మందికి తెలియదు. మనం తాగే వాటర్ క్వాలిటీ వాటరా కాదని మనం దీని ద్వారా అయితే తెలుసుకోవచ్చు. దీని ప్రైస్ కూడా మనకి 100 నుంచి 150 రూపాయల మధ్యలో దీని ప్రైస్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరి ఇంట్లో ఇదైతే ఖచ్చితంగా ఉండాలి. జస్ట్ బాక్స్ లో మనకి ఇది ఒకటైతే వస్తుంది. ఇక్కడ మన క్యాప్ ఉంటుంది కదా, ఈ క్యాప్ మనం ఓపెన్ చేశాక ఇక్కడ మన క్యాప్ ఓపెన్ చేసి ఇక్కడ మనకి 2 బటన్స్ అయితే ఉంటాయి, హోల్డ్, ఆన్, ఆఫ్. ఇక్కడ మనం అయితే ఫస్ట్ దీన్ని ఆన్ చేయాలి. ఆన్ చేసి దీన్ని మనం వాటర్ లో ప్లేస్ చేసాం అనుకోండి, మనకి ఇక్కడ నెంబర్స్ అయితే కనపడతాయి. ఇలా మనకి క్వాలిటీ వాటర్ ఏది అనేది మనం తెలుసుకోవచ్చు. ఇది మనం వాటర్ లో పెట్టినప్పుడు 0 to 50 మనకి ఇక్కడ నెంబర్ కనపడింది అనుకోండి, ఆ వాటర్ అనేటివి మనం తాగినా వృధా అని చెప్పొచ్చు. అంటే మనకి అందులో మినరల్స్ అనేటివి ఏమి ఉండవు, బట్ అవి మనం తాగినా మనకి ఎలాంటి ఉపయోగం అయితే ఉండదు. ఒకవేళ మనకి 50 నుంచి 150 వరకు ఉన్నాయనుకోండి, ఆ వాటర్ అనేటివి ఎక్సలెంట్ వాటర్ అని చెప్పొచ్చు, చాలా మంచి వాటర్ మనం అయితే తాగొచ్చు. అలాగే మనకి 150 నుంచి 300 ఉందనుకోండి ఇక్కడ నెంబరు, మనం వాటర్ లో పెట్టినప్పుడు అవి గుడ్ వాటర్, ఓకే, మనం తాగొచ్చు. అలాగే 300 నుంచి మనకి 500 ఉందనుకోండి, ఫెయిర్, అంటే మనం వాటిని తాగకపోవడమే బెటర్ అని మనం అయితే అర్థం చేసుకోవాలి. బట్ తాగొచ్చు, అది కూడా మనకి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో ఆ వాటర్ అయితే తాగాలి. 500 నుంచి 900 వచ్చింది అనుకోండి, ఆ వాటర్ కి మనం వీలైనంత వరకు దూరం ఉండాలి, వాటిని తాగకుండా ఉండడం మంచిది. 1200 కానీ 1200 ప్లస్ పైన ఉందనుకోండి, అసలు ఆ వాటర్ జోలికి వెళ్ళకపోవడమే చాలా మంచిది. అలాంటి వాటర్ మీరు తాగారనుకోండి, అవి మన హెల్త్ కి చాలా ప్రాబ్లమ్స్ అయితే చేస్తాయి. వాటిని తాగడం వల్ల మనకి హెల్త్ ఇష్యూస్ అయితే చాలా అయితే వస్తాయి. ఇలా అయితే వాటర్ కి సంబంధించిన TDS అయితే మీరు తెలుసుకోవచ్చు. అంటే మనం తాగే వాటర్ మంచివా లేకపోతే కాదా అని ఈ TDS మీటర్ ద్వారా తెలుసుకోవచ్చు. కూల్ డ్రింక్స్ లో కూడా మీరైతే యూజ్ చేసుకోవచ్చు. మనకి థమ్స్ అప్, స్ప్రైట్, అలాగే మిరిండా, కోకా కోలా ఇవన్నీ ఉంటాయి కదా, వాటిలో కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు మనకి TDS ఎంత ఉందని. చాలా యూస్ఫుల్ గ్యాజెట్, ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి. దీనికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండవలసిన చాలా ఇంపార్టెంట్ గ్యాజెట్, మీరైతే ఖచ్చితంగా వీటిని అయితే కొనుక్కోండి. అలా ఇక్కడ మనకి హోల్డ్ అనేది ఎందుకు యూజ్ అవుతాయి, మనం TDS చెక్ చేసేటప్పుడు ఆ నెంబర్ ని హోల్డ్ చేసి ఉంచాలంటే మనం అక్కడ హోల్డ్ మీద క్లిక్ చేసాం అనుకోండి, అక్కడ మనం వాటర్ ప్లేస్ చేసినప్పుడు దీని ఆ నెంబర్ ఎంత అయితే ఉంటుందో అది నెంబర్ అనేది మనకి హోల్డ్ అయి ఉంటుంది, మనం చెక్ చేసుకోవచ్చు తర్వాత కూడా. ఇలా అయితే యూజ్ అవుతుంది. ఇక నెక్స్ట్ మనం 5వ గ్యాజెట్ కోసం అయితే మాట్లాడుకుందాం. ఈ 5వ గ్యాజెట్ చూసుకుంటే ఇది పోట్రానిక్స్ నుంచి అయితే వస్తుంది. దీని ప్రైస్ కూడా మనకి 100 నుంచి 150 రూపాయల మధ్యలో అయితే ఉంటుంది. ఇలా మనం ఓపెన్ చేశాక ఇక్కడ నుంచి మనం అయితే స్ప్రే అయితే చేయాలి. మనం మన టీవీ స్క్రీన్ కానీ, మొబైల్ స్క్రీన్ కానీ, ల్యాప్టాప్ స్క్రీన్ కానీ, లేకపోతే మానిటర్ని కానీ వాటి మీద ఇలా స్ప్రే చేశాక ఇలా స్ప్రే చేయాలి. స్ప్రే చేసి ఈ చుట్టుపక్కల మొత్తం మనకైతే క్లాత్ అయితే ఉంటుంది, మనం నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు. బట్ మనకి ఎప్పటికప్పుడు మనం టీవీ స్క్రీన్ కానీ, లేకపోతే మానిటర్ స్క్రీన్ కానీ, ల్యాప్టాప్ స్క్రీన్ కానీ, మొబైల్ స్క్రీన్ కానీ దీని ద్వారా అయితే క్లీన్ చేసుకోవచ్చు. మనకైతే ఇందులో లిక్విడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళైతే. ఈ లిక్విడ్ని యూజ్ చేసి మనం అయితే ఈ క్లాత్ని యూజ్ చేసి మనం డిస్ప్లేస్ని అయితే చాలా క్లీన్గా అయితే ఉంచుకోవచ్చు. చాలా బాగా ఉపయోగపడుతుంది. దీని ప్రైస్ కూడా మనకి 100 నుంచి 150 రూపాయల మధ్యలో అయితే ఉంటుంది. వీటన్నిటికి సంబంధించిన బయింగ్ లింక్స్ డిస్క్రిప్షన్లో అయితే ఉంటాయి, మీరు చెక్ చేయండి. ఈ 5 గ్యాజెట్స్ లో మీకు ఏ గ్యాజెట్స్ చాలా బాగా ఉపయోగపడిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియో కోసం అయితే మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని ఎనేబుల్ చేసుకోండి. మీకైతే గ్యాజెట్స్ అన్బాక్సింగ్ వీడియోస్ అయితే మీకు చాలా అయితే వస్తాయి మన ఛానల్లో ఇక నుంచి. బట్ నేను కొని రివ్యూ చేస్తాను కాబట్టి మీరు కొంచెం సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్, లైక్ లాంటివి అయితే చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్ ఎనేబుల్ చేసుకోండి. అలాగే మీరు ఏదైనా కొనాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్స్ యూజ్ చేసుకోండి. జస్ట్ మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్, లైక్, బెల్ ఐకాన్ ఎనేబుల్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.